హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి దేని గురించి అంటే ఫైల్ హ్యాండ్లింగ్. సో ఫస్ట్ ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏదో డిస్కస్ చేద్దాము. దాని తర్వాతకి ఫైల్ హ్యాండ్లింగ్ ఉపయోగించుకొని ఎట్లాంటి ఆపరేషన్స్ చేయొచ్చో డిస్కస్ చేద్దాము. అదేవిధంగా ఫైల్ హ్యాండ్లింగ్లోని మోడ్స్ కూడా చూద్దాము. సో ఫస్ట్ థియరీ చూద్దాము, దాని తర్వాత ప్రాక్టికల్కి వెళ్దాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ ఫైల్ హ్యాండ్లింగ్ అంటే రీడింగ్, రైటింగ్, డెలిటింగ్, క్రియేటింగ్ ఆఫ్ ఎ ఫైల్ ఈజ్ కాల్డ్ ఫైల్ హ్యాండ్లింగ్ అని చెప్పొచ్చు. అంటే ఏం లేదు, సింపుల్గా ఏదైనా ఒక ఫైల్ని మీ సిస్టంలో రీడ్ చేయడం కానీ, రైట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, క్రియేట్ చేయడం కానీ, సో ఎట్లాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకున్నా కూడా సో మీరు దాన్ని ఏమంటారంటే ఫైల్ హ్యాండ్లింగ్ అని చెప్తారు పైథాన్లో. సో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఇదే చెప్తారు అనుకోండి, బట్ ఫైల్ హ్యాండ్లింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో దానిలో ఏముంది, నార్మల్గా మా సిస్టమ్ ఓపెన్ చేసుకొని మేము ఫైల్ ఓపెన్ చేసుకుంటాం కదా, ఎడిట్ చేసుకుంటాం కదా, రీడ్ చేసుకుంటాం కదా. దీంతో ఏంటి డిఫరెన్స్ అంటే పైథాన్ కోడ్తో ఇవన్నీ చేస్తాం మనం. ఓకేనా? ఒక ఫైల్ని ఏ విధంగా రీడ్ చేయాలి, రైట్ చేయాలి, డిలీట్ చేయాలి, క్రియేట్ చేయాలి అనేది యూజింగ్ ఓన్లీ పైథాన్తో అయితే సో లైక్ ఒక ప్రోగ్రామేటికల్గా మనం చేస్తాం కాబట్టి అదేంటంటే ఫైల్ హ్యాండ్లింగ్ అని చెప్పుకుంటాం. ఓకేనా? సో ఏ ఫైల్ అయినా సరే మీరు ఏం చేస్తారు, మీ సిస్టంలో ఫస్ట్ ఓపెన్ చేస్తారు, దాని తర్వాతకి రీడ్ కానీ రైట్ కానీ ఏదో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తారు. దాని తర్వాత ఏం చేస్తారంటే రైట్ చేస్తారు. ఓకే, రైట్ ఆర్ సంథింగ్ చేసిన తర్వాత మీరు క్లోజ్ చేసుకుంటారు, అంతే కదా. ఫస్ట్ ఓపెన్ చేసుకుంటారు, రీడ్ చేస్తారు ఆర్ రైట్ చేస్తారు, ఏదో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసుకొని క్లోజ్ చేసుకుంటారు. ఈ 3 స్టెప్స్ ఫాలో అవుతారు మీరు ఎవరైనా సరే. ఈ 3 స్టెప్స్ అయితే మీరు బాగా ఫాలో అవుతారు కదా. సేమ్ ఎగ్జాక్ట్గా మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, కొన్ని మోడ్స్ ఉంటాయి అన్నమాట. మీరు గూగుల్ డ్రైవ్లో చూసింటారు. లైక్ మీరు గూగుల్ డ్రైవ్స్లో చూసినప్పుడు అక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటే రీడ్ ఓన్లీ, ఓకే, ఎడిటర్ అని కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఫైల్స్. అట్లా మీరు ఒక ఫైల్కి రీడ్ మోడ్లో మాత్రమే ఓపెన్ చేయొచ్చు, అంటే ఓన్లీ రీడ్ మాత్రమే చేసుకుంటాం డేటాను ఫైల్లో నుంచి. ఒక ఫైల్ని మీరు రైట్ మాత్రమే చేయొచ్చు. ఓకేనా? అక్కడ మీకు ట్రంకేట్ కూడా పాసిబుల్ అవుతుంది రైట్ చేసినప్పుడు. అంటే ఏదైనా ప్రీవియస్ ఉన్న డేటాని మనం ఒకసారి రైట్ చేయడానికి పోతే ప్రీవియస్ ఉన్న డేటా ఎరేజ్ అయిపోయి కొత్తగా ఇచ్చిన డేటా అనేది యాడ్ అవుతుంది. ఓకేనా? అది అపెండ్ అంటే ప్రీవియస్ ఉన్న డేటాకు లాస్ట్కి వచ్చి అపెండ్ అవుతుంది. ఓకేనా? ప్రీవియస్ ఉన్న డేటాకు లాస్ట్కి వచ్చి అపెండ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా మళ్ళీ ఆర్ ప్లేస్ ఏంటంటే నువ్వు రీడ్ చేయొచ్చు ఎట్ ఏ టైము, రైట్ చేయొచ్చు. అదే ఇక్కడ రీడ్లో అయితే నువ్వు ఓన్లీ రీడ్ మాత్రమే చేయగలుగుతావు. ఆర్ ప్లేస్లో అయితే నువ్వు నీ ఫైల్ని రీడ్ చేయొచ్చు, అదేవిధంగా రైట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్. డబ్ల్యూ ప్లేస్లో ఏంటంటే నువ్వు రైట్ చేసుకోవచ్చు, అదేవిధంగా రీడ్ చేసుకోవచ్చు, అండ్ ట్రంకేట్ కూడా అవుతుంది అక్కడ. ఓకేనా? సో ఈ 5 మోడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే మనకి ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, మనము ఏదైనా ఒక ఫైల్ని రీడ్ కానీ, రైట్ కానీ, డెలీట్ కానీ సంథింగ్ ఏదో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే సిస్టంలో యూజింగ్ పైథాన్తో అంటే మనం దాన్ని ఒక ఫైల్ హ్యాండ్లింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఫైల్ని ఓపెన్ చేస్తాం, ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం, దాని తర్వాతకి మళ్ళీ క్లోజ్ చేసుకుంటాం. సో ఇది ఇన్ఫర్మేషను, అండ్ ప్రాక్టికల్గా మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాక్టికల్ పార్ట్ కూడా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మీరు ఇందాక ఫైల్ హ్యాండ్లింగ్ సంబంధించిన థియరీ చూసారు కదా. సో ఇప్పుడు ప్రాక్టికల్ అయితే డిస్కస్ చేస్తాం, చూద్దాం. ఓకేనా? సో ఫైల్ హ్యాండ్లింగ్ సింపుల్ వచ్చేసరికి ఫైల్ హ్యాండ్లింగ్ .py అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా? సో అదేవిధంగా ఒక ఫైల్ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి అయితే demo.txt ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో క్రియేట్ చేసుకుని demo.txt ఫైల్లో సంథింగ్ డేటా రాస్తున్నాను అనమాట. ఓకేనా? హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని చెప్పేసి రాసుకున్నా. సో రాసుకున్న తర్వాతకి ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఓపెన్ చేయడం ఫైల్ని. ఓకేనా? ఓపెన్ చేయడం ఫైల్ని అండ్ రీడ్ ఆర్ రైట్ చేయడం, దాని తర్వాతకి ఏం చేయడం అంటే క్లోజ్ చేయడం. ఓకేనా? రీడ్ ఆర్ రైట్ చేయడం, దాని తర్వాతకి ఏం చేయడం, క్లోజ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఫైల్ని ఎట్లా ఓపెన్ చేయాలో చూద్దాం. సింటాక్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈక్వల్ టు ఓపెన్ మెథడ్ ఫైల్ యొక్క నేమ్ లొకేషన్ ఇస్తామన్నమాట, demo.txt. ఓకేనా? సో దెన్ వచ్చేసరికి కామా, మోడ్ వచ్చేసరికి రీడ్ మోడ్ ఇస్తున్నాను అనమాట. ఆర్ అంటే రీడ్ మోడ్, ఆల్రెడీ మీకు చెప్పినా కదా మోడ్స్ గురించి థియరీలో. ఆర్ వచ్చేసరికి రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తున్నా.
రీడ్ మోడ్లో మాత్రమే ఓపెన్ చేస్తున్నా, బట్ రీడ్ చేయట్లేదు. ఇప్పుడు రీడ్ చేస్తాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్, ఓకేనా, రీడ్ మోడ్లో ఓపెన్ చేసి రీడ్ చేసి ప్రింట్ చేసుకుంటున్నా. దాని తర్వాతకి ఏం చేస్తా అంటే క్లోజ్ చేసేస్తున్నాను అనమాట ఫైల్ని. ఓకేనా, సో యాక్చువల్గా ఇప్పుడు మనం ఈ demo.txt ఫైల్ని రీడ్ చేస్తున్నాము, రీడ్ చేసిన డేటా అనేది ప్రింట్ చేసుకుంటున్నాము, క్లోజ్ చేసుకుంటున్నాము. డేటాలో ఏముందంటే మనకి హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని చెప్పేసి డేటా ఉంది. సో ఇప్పుడు రన్ చేస్తే చూద్దాం. ఓకేనా, సో రన్ చేసి చూడండి, హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అనేది ఆ డెమో దాంట్లో ఉన్న ఆ డేటా అనేది మనకు వచ్చింది. ఓకేనా, సో రీడ్ ఈ విధంగా చేసుకుంటాం. అదేవిధంగా రీడ్ ఈ విధంగా చేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి రైట్ మోడ్లో ఓపెన్ చేసి నువ్వేం చేయాల్సి వస్తుందంటే అప్పుడు రీడ్ చేయడం కుదరదు. ఓకేనా, నువ్వు ఓన్లీ రైట్ చేయాలి. రైట్ చేసినప్పుడు ఏం చేస్తావంటే రైట్ చేస్తావు. రైట్లో నువ్వు ఏం రాసుకుంటే అది రైట్ అవుతుంది అనమాట. సో ఓకేనా, సో బాయ్ అని చెప్పేసి పెట్టినా అనమాట. పెట్టి రన్ చేసినప్పుడు మీకు అది చెప్పినప్పుడు ట్రంకేట్ అవుతుందని చెప్పిన, మీకు థియరీ చెప్పినప్పుడు. సో ఇప్పుడు యాక్చువల్గా డేటా ఏముంది ఇక్కడ, హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని ఉంది కదా. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. రన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు డేటా చూసినట్టయితే చూడండి, బాయ్ ఉంది. అంటే హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అనేది నాకు ట్రంకేట్ అయిపోయింది. సో అంటే ప్రీవియస్ డేటా అనేది ఇక్కడ రీప్లేస్ అయిపోయింది అనమాట. సో ఇది కరెక్ట్ కాదు. సో ఇది కరెక్ట్ కాదు కాబట్టి మనం ఏం చేస్తామంటే అపెండ్ చేస్తాం. సో అపెండ్ చేస్తే ఏమవుతుందంటే ఏ ఉంటుంది ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ బాయ్ రైట్ అని చెప్పి రాసి అపెండ్ చేసి రన్ చేసినట్టయితే ఫస్ట్ ఇక్కడ చూడండి, వితౌట్ రన్నింగ్ బాయ్ అని ఉంది కదా. సో నేను ఇక్కడ అపెండ్ మోడ్ పెట్టి రన్ చేసిన వెంటనే ఏమవుతుందంటే నేను ఇక్కడ రన్ చేసిన చూడండి బాయ్ రైట్ అంటే ప్రీవియస్ డేటాకి ఇది వచ్చేసరికి అపెండ్ అవుతుంది అనమాట. సో ఇది చాలా బెనిఫిట్ అనమాట. ఓకేనా, సో ఇది. అండ్ అదేవిధంగా మిగతా మోడ్స్ ఉన్నాయి కదా, లైక్ R+W+ అనేది. R+ అంటే ఏం లేదండి, సింపుల్గా ఫస్ట్ రీడ్ చేసుకోవచ్చు, దాని తర్వాత రైట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ s.read అని చెప్పి చేసుకుంటాం. ఓకేనా, s.read అని చెప్పి చేసుకుంటాం. సో రీడ్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ రీడ్ అవుతుంది, దాని తర్వాత రైట్ అవుతుంది. సో ప్రింట్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ రీడ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ రైట్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తానంటే R+ మెథడ్ అని రాస్తున్నాను అనమాట. R+ మెథడ్ అని చెప్పేసి, లేకపోతే R+ మోడ్ అని చెప్పేసి రాద్దాం. ఓకే, సో రన్ చేస్తున్నాను. రన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ రీడ్ అయింది, దాని తర్వాతకి డేటా ఏమైనా చేంజ్ అయిందో లేదు చూద్దాము. సో ఇక్కడ demo.txt వెళ్తే R+ మోడ్ కూడా యాడ్ అయ్యింది చూడండి. ఒకటే టైము రీడ్ అవుతుంది ప్లస్ రైట్ అవుతుంది. ఓకేనా, సో అది. అదేవిధంగా W+ ఏంటంటే రీడ్ ఫస్ట్ రైట్, దాని తర్వాత రీడ్ అనమాట. W+ తీసుకుంటే ఫస్ట్ రైట్ చేస్తాము. ఓకేనా, సో ఇది కట్ చేస్తున్నాను. సో కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ W+ మోడ్ అని పెట్టేసి రైట్ చేస్తున్నా, తర్వాత రీడ్ చేస్తున్నాను అనమాట. సో W+ మోడ్ రైడ్ అవుతుంది అంటే నాకు ట్రంకేట్ దొరుకుతుంది ఇక్కడ చూద్దాం. ఓకేనా, రన్ చేశాను, నాకు ఇక్కడ ట్రంకేట్ జరిగింది కాబట్టి చూడండి, నేను ఒకవేళ రన్ చేసిన వెంటనే ఏమైందంటే నాకు ట్రంకేట్ జరిగి ఓన్లీ W+ మోడ్ మాత్రమే వచ్చింది. ఓకేనా, W+ మోడ్ మాత్రమే వచ్చింది. సో మీకు డౌట్ రావచ్చు, మళ్ళీ రీడ్ చేస్తే రాలేదు కదా అంటే, యాక్చువల్గా అది ట్రంకేట్ జరిగింది ఇక్కడికి వెళ్ళింది ఫైల్ పాయింటర్. ఇక్కడ ఫైల్ పాయింటర్ వెళ్ళింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ ఫైల్ పాయింటర్ని సింపుల్గా s.seek ఆఫ్ 0 పెట్టి s మనం ఏం చేస్తామంటే అక్కడ నుంచి రీడ్ చేస్తాం అనమాట. సో ఇది కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సీక్ పెడితే ఏమవుతుందంటే మనకి ఫ్రంట్లో వస్తుంది అనమాట. ఫ్రంట్లో వచ్చి అక్కడ నుంచి రీడ్ అవుతుంది. ఓకేనా, సో రన్ చేస్తున్నాను. ఫైల్ పాయింటర్ చేంజ్ అనమాట, పొజిషన్ అది చూడండి, W+ మోడ్ అయితే అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. ఫైల్ పాయింటర్ చేంజ్ అవుతుంది. ఓకేనా, ఫైల్ పాయింటర్ చేంజ్ అవుతుంది పొజిషన్ని. సో ఈ విధంగా మనం ఫైల్ హ్యాండ్లింగ్ టాపిక్ అనేది చెప్పుకుంటాము. ఓకేనా, సో మీకు ఒకవేళ ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఫ్రీ డెమో లింక్ ఇచ్చాను, డెమో చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ.